న్యూస్ అసెంబ్లీ సమావేశాల ముగింపులోపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అగ్రిగోల్డ్ బాధితులు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు అగ్రిగోల్డ్ బాధిత మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాకట్టు పెట్టిన మంగళసూత్రాలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు లైన్లుగా అండి, ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. మా డబ్బులు మాకు ఇచ్చేటట్టు చేపిండి అయ్యా. అంతన్నా ఉండదు రాజకీయ నాయకులారా, మమ్మల్ని మా డబ్బులు మాకు ఇండయ్యా. వాళ్ళు మీరు కింద మీద పడండి అయ్యా బాబు. ఇస్తారు ఆవాసం ముళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు, మేమే రోడ్డు చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకయ్యా మాకు ఈ బాధలు? బిడ్డలు నదులు పెట్టుకుని మాకు ఈ బాధలు ఎందుకయ్యా? ఏదో పావలా వచ్చింది అనుకున్నా, రూపాయి కట్టిస్తే పావలా కాదు 2 రూపాయలు తీసుకునేటట్టు ఉండాలి. ఎందుకు ఈ లాభం? ఎందుకు ఈ ప్రజాస్వామ్యం? చెప్పండి అయ్యా. రాష్ట్రంలో 19,52,000 కుటుంబాలలో ఉన్నటువంటి మహిళలు కుమిలి కుమిలి కన్నీరుతో రోజులు గడుపుతున్నారు. అవ్వ కుటుంబం ఈ ఉసురు కొట్టక మానదు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు పసుపు కుంకాలిస్తాం, మంగళసూత్రాలు చేపిస్తామని చెప్తున్నారు. కానీ నేటి ఈ అగ్రిగోల్డ్ మహిళా బాధిత సోదరిమణులు తమ మంగళసూత్రాలు కాపాడమని, తమ పసుపు కుంకాన్ని నిలబెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు.